హాయ్ అండి, ఇవాళ ఎంతో టేస్టీగా గుత్తి దొండకాయ మెంతి కారం చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ముందుగా ఒక అరకిలో దొండకాయల్ని, లేత దొండకాయలను తీసుకున్నాను. వాటిని ఒక 2-3 సార్లు కడుక్కొని అటు ఇటు గంటలు పెట్టుకొని వాటర్లోంచి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మెంతి పొడి నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టడం జరిగింది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక కప్పుడు మెంతి పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఆ మెంతి పొడిలో కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఆ ఉప్పు అంతా కూడా మెంతి పొడిలో కలిసేట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు అక్కడ ఉండిపోకుండా చక్కగా అంతా కలిసేట్టుగా బాగా కలుపుకున్నాక ముందుగా మనం అటు ఇటు గంటలు పెట్టుకున్న దొండకాయల్లోకి ఈ మెంతిగుండని కూరుకోవాలన్నమాట. చూడండి ఎలా చూపిస్తున్నానో కదా. ఇప్పుడు ఈ దొండకాయ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లలోకి ఈ మెంతి పొడిని చక్కగా ఇలా రెండు పక్కలా కూడా కూరుకోవాలి. ఎలా అంటే దొండకాయకి మెంతి కారం అంతా కూడా బాగా పట్టాలన్నమాట. అలాగా ఇలా కూరేసుకున్నాక మొత్తం కాయలన్నీ కూడా ముందు కూరుకొని రెడీ చేసుకున్నాక కూర చేసుకుంటాం అనమాట. నేను ఒక 4-5 కాయలే మీకు చూపించాను. మొత్తం కాయలన్నీ కూడా మెంతిపొడి కూరేసుకొని ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇగో చూడండి, ఇలా కూరేసుకున్నాక ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇంకా మెంతిపొడి ఒక స్పూనున్నర మెంతిపొడి మిగిలిపోతుంది, దాన్ని కూడా కూరలో యూజ్ చేస్తాం, పక్కన పెట్టుకోండి. ఒక అడుగు మందం గల బాండి స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 to 5 స్పూన్స్ నూనె వేసుకొని బాగా వేడెక్కాక ఈ మెంతిపొడి కూరుకున్న దొండకాయలన్నింటినీ కూడా ఆ నూనెలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టకపోతే దొండకాయలో ఉన్న వాటర్ రిలీజ్ అయిపోతే మెత్తగా అయిపోతుంది అనమాట. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 మినిట్స్ ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 70% దొండకాయలు వేగిపోనివ్వాలి ఈ నూనెలోనే. ఇలా 70% నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిపోయాక దానిలో అప్పుడు మిగిలిపోయిన మెంతిపొడిని చూసారా, ఆ మెంతిపొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా నాకు ఫ్రై అవ్వడానికి సుమారుగా 9 to 10 మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్లో. ఇలా ఈ మెంతిపొడి వేసేసుకున్నాక ఇందులో ఒక చిన్న గ్లాసు అంత వాటర్ కూడా వేసుకొని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దొండకాయలన్నింటినీ కూడా బాగా ఉడికి మెత్తగా అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ దొండకాయలన్నింటినీ కూడా ఒక 2 to 3 మినిట్స్ అలా నీళ్ళలో మగ్గనిచ్చాక చూడండి దొండకాయ చక్కగా ఉడికిపోయిందనమాట. ఇలా ఒకసారి అట్లకరతో పొడి చూస్తే దొండకాయ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచాలి, ఎందుకంటే నీరు ఉంది చూసారా, ఆ నీరు కూడా డ్రై అయిపోవాలన్నమాట. డ్రై అయిపోయి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. అలా అయిపోగానే దొండకాయ కూర రెడీ అయిపోయినట్టే. వెంటనే వేరే గిన్నెలోకి డిస్పోజ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కూర వేడివేడి అన్నంలో కలుపుకు తినడానికి, రసం అన్నంలోకి నంచుకు తినడానికి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి,